పోలీస్ ఉద్యోగం సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలో పోలీస్ నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ఈ తరుణంలో మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టడానికి 2017 ఏపీఎస్ఐ మరియు 2019 తెలంగాణ ఎస్ఐ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు 2019 ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో పురుషులు మరియు మహిళల విభాగాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి గత 19 సంవత్సరాల్లో 13,000కు పైగా పోలీస్ ఉద్యోగాలను సాధించిన ఏకైక సంస్థచే కాకినాడ మరియు హైదరాబాదుల్లో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభించడమైనది. వెంటనే సంప్రదించండి. మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏ యువకుడినైనా ఇంతవరకు ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వృత్తిలో ఎందుకు స్థిరపడలేదు అని అడిగితే అతడిచ్చే సమాధానం, నేను పేదవాణ్ణి సార్, ధనవంతులకే ఉద్యోగాలు వ్యాపారాలు మనకెక్కడొస్తాయి సార్ అని చెప్పేసి అంటాడు. నేను తెలుగు మీడియం వాడిని సార్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఉద్యోగాలు తప్ప మనకెక్కడొస్తాయి సార్ అని అంటాడు. నేను పల్లెటూరు వాడిని సార్, పట్నం వాళ్ళకే అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి, మనకెక్కడొస్తాయి సార్ అని చెప్పంటాడు. మీ అందరి ప్రశ్నలకు కూడా సమాధానం నేనెప్పుడు చెప్పబోయేటటువంటి జీవిత కథ. ఇది గతంలో చేసినటువంటి విజయాల యొక్క పరంపర కాదు, ఇది భవిష్యత్తులో జరగబోయేటటువంటి అద్భుతము కాదు. మీ కళ్ళ ముందు ఎగసి పడినటువంటి స్ఫూర్తి కెరటం గురించి నేను చెప్పబోతున్నాను. మీతో పాటే జీవిస్తున్నటువంటి ఒక మహానుభావుడు గురించి నేను చెప్పబోతున్నాను. ఇది తప్పనిసరిగా నీ జీవితాన్ని మారుస్తుంది అనే నమ్మకం నాకుంది. మారే ధైర్యం నీకుంటే విను. సరిగ్గా 30 ఏళ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని మలికీపురం అనేటటువంటి మండలంలో గూడపల్లి అనేటటువంటి గ్రామంలో ఒక పేద కుటుంబంలో ఒక స్త్రీ ఒక పూరి గుడిసెలో ప్రసవ వేదనలు పడుతుంది. తన 5వ సంతానానికి జన్మనివ్వటం కోసం ఆ పూరి గుడిసెలో పుట్టినటువంటి ఆ బిడ్డ, వారి యొక్క పేదరికం ఏ స్థాయిలో ఉంది అంటే, ఆ 5వ సంతానం ఎవరైతే ఉన్నారో అతడు పోషకాహార లోపం వల్ల అంధుడిగా జన్మించడం జరిగింది. ఆ తల్లిదండ్రులు, ఆ పేద తల్లిదండ్రులు తన కుమారుడికి ఏ విధంగా అయినా సరే చూపు తీసుకురావాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులు కూడా తిరిగారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ కుర్రాడు అంధత్వంతోనే పెరిగి పెద్దవాడయ్యాడు. నా దృష్టిలో ప్రపంచంలో ఒక వ్యక్తికి అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది అంధత్వమే. ఎందుకు అంటే, మనం రాత్రి సమయంలో ఒక అరగంట కరెంటు లేకపోతే అల్లాడిపోతాం, చీకట్లలో ఏం చేయాలో తోచదు. అలాంటిది జీవితాంతం కూడా వెలుగు లేనటువంటి జీవితం, జీవితాంతం చీకట్లోనే జీవించాల్సినటువంటి జీవితం అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి చూడండి. అప్పటి నుంచి ఆ కుటుంబమే ఆ కుర్రాడికి కళ్ళయ్యింది. ఆ పేద కుటుంబం కళ్ళు లేవనేటటువంటి భావన లేకుండా ఆ కుర్రాన్ని పెంచి పోషించింది. అందరూ అన్నారు అంధుడికి చదువెందుకు అని చెప్పి, కానీ ఆ పేద కుటుంబం నిర్ణయించింది తన యొక్క కొడుకుని ఎలాగైనా చదివించాలని ఆ తల్లిదండ్రులు ఇద్దరూ నిర్ణయించారు. దానితో నరసాపురంలోని ఒక అంధుల పాఠశాలలో ఆ కుర్రాన్ని జాయిన్ చేశారు. మామూలు విద్యార్థిని హాస్టల్లో జాయిన్ చేస్తేనే చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. అలాంటిది అప్పటిదాకా తన కుటుంబం అతడికి సహాయంగా నిలబడింది. కానీ ఒక అంధత్వంతో కేవలం ఒక హాస్టల్లో ఉండి అతడు ఏ పని చేయాలన్నా సమస్య, భోజనం చేయాలన్నా సమస్య, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాలన్నా సమస్య, నిద్రపోవాలన్నా సమస్య, క్లాస్ రూమ్కి వెళ్ళాలన్నా సమస్య. ఇలాంటి ఇన్ని సమస్యలు ఉన్నా సరే అతడు ఒకటే నిర్ణయించుకున్నాడు, తన తల్లిదండ్రులకి సహాయంగా నిలబడాలన్నా, తాను తన యొక్క జీవితంలో వెలుగులు నింపుకోవాలన్నా, సమాజానికి తాను సహాయం చేయాలనుకున్న తన వద్ద ఉన్న ఏకైక ఆయుధం విద్య అని చెప్పి ఆ కుర్రాడు విశ్వసించాడు. దానితో అతడు చదవడం మొదలెట్టాడు. ఎంతలా చదివాడు అని చెప్పేసి అంటే 7వ తరగతిలో రాష్ట్ర స్థాయి ప్రతిభా అవార్డు సాధించే స్థాయిలో ఆ కుర్రాడు చదివాడండి. కళ్ళున్న మనం సాధించలేకపోయాం, కానీ కళ్ళు లేని ఆ వ్యక్తి
కసితో తొలి విజయాన్ని అందుకోవడం జరిగింది. 8వ తరగతిలో నిర్ణయించుకున్నాడు, సమాజానికి ఏదైనా సేవ చేయాలి అంటే ఏ ఉద్యోగం బాగుంటుంది అని చెప్పి. పేదలందరికీ సాయం చేయగలిగేటటువంటి ఉద్యోగం డాక్టర్ ఉద్యోగం అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. దాంతో డాక్టర్ కావాలి అనేసి కృత నిశ్చయంతో డాక్టర్ సాధించడానికి ఏం చేయాలి అని అన్వేషించడం మొదలెట్టాడు. ఆశయాన్ని నిర్ణయించుకోవడం కాదు, దానికోసం ప్రయత్నం కూడా ప్రారంభించాడు. తన మాస్టర్లందరిని అడిగాడు, సార్ నేను డాక్టర్ కావాలి అంటే ఏం చేయాలి అంటే ఆ సార్స్ అందరూ చెప్పారు, నాయన డాక్టర్ కావాలి అంటే ఎంబీబీఎస్ చేయాలి, ఎంబీబీఎస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, మరి నువ్వు తెలుగు మీడియం కదా, కాబట్టి మొదట ఇంగ్లీష్ నేర్చుకో, ఆ తరువాత నువ్వు ఎంబీబీఎస్ వైపు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది అంటే ఆ కుర్రాడు అన్వేషించాడు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అని చెప్పి. అతడు మామూలు పుస్తకాలు చదవలేడండి, ఎందుకంటే అంధుడు కాబట్టి బ్రెయిలీ లిపిలో ఉన్న పుస్తకాలే చదవాలి. సో బ్రెయిలీ లిపిలో డిక్షనరీలు అతడికి దొరకలేదు. అతడు ఎన్ని మార్గాలు అన్వేషించినా సరే అతడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మార్గం దొరకలేదు. అలాంటి సందర్భంలో మనం ఉంటే మనం ఏమంటామో తెలుసా, నాకు పుస్తకాలు లేవు, కోచింగ్లు లేవు, ఎవరూ సాయం చేయట్లేదని చెప్పి సాకులు చెబుతాం. కానీ ఆ కుర్రాడు విజేత, సాకులు చెప్పలేదు, సాధించి చూపించాలి అనుకున్నాడు. అందువలన ఆ కుర్రాడు ఏం చేశాడు అంటే అన్ని మార్గాల్ని అన్వేషించాడు. చివరికి బ్రెయిలీ లిపిలో ఉన్నటువంటి ఒక పుస్తకం దొరికింది. బైబిల్, తెలుగులో ఉన్న బైబిల్, ఇంగ్లీష్లో ఉన్నటువంటి బైబిల్ దొరికాయి. దాంతో తెలుగులో ఒక లైన్ చదవడం, అదే లైన్ ఇంగ్లీష్లో ఎలాగుందో చదవటం, ఇలా 1 సంవత్సరం పాటు కష్టపడ్డాడో 1 సంవత్సరం తరువాత ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చేసుకున్నాడండి. సో తెలుగు మీడియం నేను అని చెబుతున్న విద్యార్థులారా గుర్తించుకోండి, ఆ విద్యార్థి 2వ విజయాన్ని సాధించాడు ఇంగ్లీష్ నేర్చుకుని. ఆ తరువాత అతడు 10th పాస్ అయ్యాడు. అప్పుడే తెలిసింది ఏమనంటే అంధులు ఎవరైతే ఉన్నారో వీరికి ఎంబీబీఎస్లో ప్రవేశం లేదు అని చెప్పి. కానీ అతడి యొక్క చదువు పట్ల అతడి తపన మాత్రం ఆగలేదు. అతడి ప్రయత్నం ఇంకా ఆ విధంగా కొనసాగిస్తూనే ముందుకు వెళ్ళాడు. ఈ తరుణంలోనే అతడు డిగ్రీ చదువుతున్నటువంటి తరుణంలో ఒక దారుణమైన సునామీ అతడి జీవితంలో అంకురార్పణ జరిగిందండి. అదేమిటి అంటే ఆ పేద కుటుంబం యొక్క ఆర్థిక భారాన్ని మోసేటటువంటి ఆ కుర్రాడి తండ్రి గుండెపోటుతో మరణించటము అనేది జరిగింది. అసలే పేద కుటుంబం, ఆర్థిక భారాన్ని మోసేటటువంటి తండ్రి మరణిస్తే ఆ కుటుంబం ఎంత అస్తవ్యస్తం అయిపోతుంది, ఇతడి భవిష్యత్తు ఎంత అస్తవ్యస్తం అయిపోతుంది. అలాంటి తరుణంలో ఆయన యొక్క తల్లి కుటుంబ భారాన్నంతటినీ తన భుజాల మీద వేసుకుని, నాయన నువ్వు చదువు, ఎంత కష్టమైనా మేము పడతామని చెప్పి ఆ కుర్రాన్ని ప్రోత్సహించడం జరిగింది. తల్లి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో చదువు మీద దృష్టి పెట్టినటువంటి ఆ వ్యక్తి డిగ్రీ పూర్తి చేసి బీఈడీ సోషల్లో స్టేట్ 12వ ర్యాంకు సాధించడము అనేటటువంటిది జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సోషల్ స్టడీస్లో స్టేట్ 12వ ర్యాంక్ అంటే ఒక అద్భుతమైనటువంటి ర్యాంక్ అండి. అద్భుతమైనటువంటి ర్యాంకును సాధించి బీఈడీ చేయటం కోసం ఆంధ్రా యూనివర్సిటీలో అడుగుపెట్టడం జరిగింది. ఆంధ్రా యూనివర్సిటీలో అడుగుపెట్టినటువంటి ఆ వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లందరూ కూడా, నాయన నీకున్న తెలివితేటలకి, నీకున్న ఆలోచన సరళకి, నువ్వు సేవ చెయ్యాలి అనేటటువంటి నీకున్నటువంటి తపనకి నువ్వు ఐఏఎస్ అయితే బాగుంటుంది అని చెప్పి అతడి హృదయంలో ఆ బీజాలు వేశారు. దానితో అతడు తన యొక్క పయనాన్ని ఎటువైపు కొనసాగించాడు అంటే సివిల్ సర్వీస్ వైపు అతడు పయనాన్ని కొనసాగించడం జరిగింది. 2012లో అతడు ఢిల్లీ వెళ్ళాడు. మనం ఒక ఆశయాన్ని పెట్టుకున్న తర్వాత అటువైపు మనం ప్రయత్నం కూడా ప్రారంభించాలి. అతడు ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకోవడం జరిగిందండి. ఆ కోచింగ్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే బ్రెయిలీ లిపిలో మెటీరియల్ ఉండదు. ఇతడు బ్రెయిలీ లిపిలో మెటీరియల్ తయారు చేసుకోవడం జరిగింది. అతడికి తెలియని సబ్జెక్టులు ఎన్నో ఉన్నాయి, అర్థమెటిక్, రీజనింగు, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇలాంటివన్నీ కూడా. కానీ ఆ సబ్జెక్టులన్నీ నేర్చుకోవడం జరిగింది. అప్పటికీ మెటీరియల్ దొరకకపోతే తన యొక్క స్నేహితులు చదువుతూ ఉంటే అది విని గుర్తుపెట్టుకోవడం అనేటటువంటిది జరిగిందండి. మనమే అదే పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తాము అని చెప్పేసి అంటే వెంటనే ఇవన్నీ నాకు సాధ్యం కాదు అని చెప్పేసి వదిలేసి బయటకు వచ్చేస్తూ ఉంటాం. కానీ అతడు సామాన్యుడు కాదు, విజేత. విజేత యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే అతడు పట్టడు, పడితే విడవడు, పట్టు విడవడం కంటే పడి చావటం మేలనేది మరవడు. అందువలన అతడు నిశ్చయించుకున్నాడో తాడో పేడో తేల్చుకుందామని చెప్పేసి అందువలన 2012లో సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ ఎగ్జామ్లో అతడు
కనీసం ప్రిలిమినరీ కూడా పాస్ అవ్వకుండా ఫెయిల్ అవ్వటము అనేది జరిగింది. దారుణమైనటువంటి పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరాజయం గనుక మనకు ఎదురైతే వెంటనే నీరసించి ఇంకెందుకులే మన పని అయిపోయింది అని చెప్పి దుకాణం సర్దేసి వచ్చేస్తూ ఉంటాం. కానీ అతడు విజేత ఎప్పుడూ విడిచిపెట్టడు, విడిచిపెట్టేవాడు విజేత కాడు. అందువలనే అతడు తన యొక్క లోపాలని సరిచేసుకుని మళ్ళీ ఎగ్జామ్ రాయడం జరిగిందండి. 2014లో సివిల్ సర్వీస్ మళ్ళీ రాయడం జరిగింది. రాస్తే ఈసారి 1212వ ర్యాంకుతో ఇండియన్ ట్రేడ్ సర్వీస్ ర్యాంకును సాధించి అతడు ఇండియన్ ట్రేడ్ సర్వీస్ ఉద్యోగాన్ని ఢిల్లీలో పోస్టింగ్ తెచ్చుకోవటం అనేటటువంటి జరిగిందండి. అతడే కట్టా సింహాచలం, ఒక స్ఫూర్తి కెరటం కట్టా సింహాచలం గారండి. 2014లో కేంద్రీయ విద్యాలయంలో టీచర్ ఉద్యోగం సాధించారు. అదేవిధంగా ఐటీఎస్ ఏదైతే ఉందో ఐటీఎస్ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ని సాధించడం జరిగింది. కానీ అతడి ప్రయత్నం ఆపలేదు. ఎందుకంటే అతడి లక్ష్యం ఐటీఎస్ కాదు, ఐఏఎస్. 2015లో మళ్ళీ రాయడం జరిగిందండి. 538వ ర్యాంకుతో ఐఆర్ఎస్ సాధించి హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేయడం జరిగింది. ఫస్ట్ బ్లైండ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా. ఆ తరువాత 2018లో 457వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి అంధుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన విజయనగరం అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేయటం అనేటటువంటి జరుగుతుందండి. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ స్ఫూర్తి పొందినటువంటి మహానుభావుడు, నాకు ఎక్కువ స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావుడు, నాకే అద్భుతమైనటువంటి విజయం అనిపించేటటువంటి మహానుభావుడు కట్టా సింహాచలం గారు. సో ఆయనకు ఒకసారి నేను శాల్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్ని విజయాలు సాధించారు. ఆయన తన యొక్క అంధత్వాన్నే జయించి మనందరికీ కూడా ఆదర్శంగా నిలవటం అనేది జరిగింది. ఇప్పుడు చెప్పండి, నేను పేదవాణ్ణి అని చెప్పేటటువంటి ప్రతి ఒక్కరూ ఈయనకంటే పేదరికాన్ని అనుభవించారా? నేను పల్లెటూరు వాణ్ణి లేకపోతే నేను తెలుగు మీడియం వాణ్ణి అని చెప్పేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఈయనకంటే ఘోరమైనటువంటి సమస్యలు ఏమన్నా ఎదుర్కొన్నారా? మనందరికీ లేనటువంటి సమస్య అంధత్వాన్ని జయించాడు మహానుభావుడు, మనకి ఆదర్శంగా నిలిచాడు ఆ మహానుభావుడు. మీరు మీ యొక్క పడక గదిల్లో, మీ యొక్క బెడ్రూముల్లో హీరోలు హీరోయిన్లు ఫోటోలు కాదు, ఈయన ఫోటో పెట్టుకోండి. పొద్దున లేచిన వెంటనే మీకు ఏకాగ్రత భంగం వాటిల్లుతుందంటే ఈయన ఒక్కసారి చూడండి, ఈయన నుంచి స్ఫూర్తి పొందండి, విజయాన్ని సాధించండి. మీరు మాకు ఇచ్చేటటువంటి గురుదక్షిణ ఏమిటి అంటే మీ యొక్క బలహీనతలు జయించి విజయాన్ని అందుకోండి. విజయాన్ని అందుకోవడమే మీరు మాకు ఇచ్చేటటువంటి గురుదక్షిణగా మేము భావించడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తుల యొక్క చరిత్ర మనలో స్ఫూర్తిని తగల్చాలండి. కట్టా సింహాచలం గారు ఐఏఎస్ అయిన తర్వాత చెప్పినటువంటి మాట ఏమిటి అంటే నాకు చాలా బాగా నచ్చినటువంటి మాట. నీ శారీరక బలహీనతలు, నీ ఆర్థిక బలహీనతలు, నీ సామాజిక బలహీనతలు నీ విజయాన్ని ఆలస్యం చెయ్యవచ్చు కానీ ఆపలేవు. నీకున్న ఏ సమస్య అయినా సరే నీ విజయాన్ని కాస్త ఆలస్యం చేస్తాయి కానీ ఆపలేవు. సాధారణ విద్యార్థి 100% కష్టపడితే నీలో ఏదైనా లోపం ఉంటే 200% కష్టపడు, విజయం దానంతట అదే వస్తుంది. కాబట్టి విద్యార్థులారా, మనకున్న ఏ సమస్య కూడా మనల్ని ఓడించే సమస్య కాదు. దానికి మీరు లొంగిపోతే తప్ప మీరు లొంగకండి, దాన్ని జయించండి. సహనంతో, ధైర్యంతో సమస్యతో పోరాటం చేయండి. విజయం ఆకాశాన్ని చీల్చుకుంటూనో భూమిని బ్రద్దలగొట్టుకుంటూనో రాదు. మీరు వేసిన ప్రణాళిక, మీరు చేసిన కృషి ఫలితంగా అది ఆవిర్భవిస్తుంది. కాబట్టి మరో స్ఫూర్తి ప్రదాతతో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.